వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం మామిడికాయ తురుము పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం 2 మామిడికాయలను తీసుకుందాము. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత వీటికి ఉండేటువంటి తొడుములని తీసేసేయాలి. ఇప్పుడు ఈ మామిడికాయలని ఇలాగా తురుముకుందాము. ఇలాగే 2 మామిడికాయలని తురుముకోవాలి. ఇలా తురుముకున్న మామిడికాయలని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 1 స్పూను మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసి వేయించుకుందాము. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మెంతులు ఆవాలు కొంచెం కలర్ మారాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కొంచెం చల్లారనిద్దాము. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మెత్తగా పౌడర్ చేసుకుందాము. మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదా ఇలాగా అయినా దంచుకోవచ్చు. నేను క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నేను ఇలాగా దంచుకుంటున్నాను. చూడండి, ఇది పౌడర్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుందాము. ఇందులో ఈ పౌడర్ని వేసుకుందాం. తర్వాత ఇందులో 1/4 కప్పు సాల్ట్ వేసుకుందాం. తర్వాత 3/4 కప్పు కారం వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మసాలాలు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందులో మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుమును వేసుకుందాము. ఇది మొత్తం 2.5 కప్పు ఉంది. మామిడికాయ పులుపుని పట్టించి మనకి ఉప్పు కారం అనేది వేసుకోవాలి. కరెక్ట్ క్వాంటిటీ అనేది ఏమీ ఉండదు. కొన్ని మామిడికాయల్లో పులుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అప్పుడు ఉప్పు కారం అనేది ఎక్కువగా పడుతుంది. కొన్నిట్లో తక్కువగా ఉంటుంది, అందుకని ఉప్పు కారం మనం చూసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకుందాం. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 ఎండుమిర్చి, 1/2 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకుందాము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూను ఇంగువని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొంచెం ఆయిల్ వేడి తగ్గిన తర్వాత ఇందులో ఒక 5 నుంచి 6 వెల్లుల్లిపాయలని వేసుకుందాము. ఆయిల్ పూర్తిగా వేడి తగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మామిడికాయ తురుము మిక్చర్లో వేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ తురుము పచ్చడి. ఇది మనకి 3 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి రైస్లోకి కొద్దిగా నెయ్యితో పాటు కానీ తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ పచ్చడిని ఏదైనా జాడీ లేదా గాజు సీసాలో స్టోర్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to my channel.